మనస్సు దుఃఖపడుతుంది. ఎప్పుడైతే మనస్సు దుఃఖపడుతుందో భౌతికంగా ప్రభావం పడిపోద్ది. ఇక ఈ బాడీ వీక్ అయిపోద్ది. ఈ బాడీ వీక్ అవుతుంటే ఎదటోళ్ళు గుర్తుపడతారు. మనం సరిగ్గా నడవలేక కూర్చోలేక ఏదో అనాలోచనగా ఉంటే ఆలాపనంగా ఉంటే గుర్తుపట్టేస్తా, ఏదో బాధగా ఉన్నట్టున్నాం. ఉదయాన్నే నేను వర్తమానం చూసుకుంటున్నప్పుడు మన సాధక బాధలన్నీ, మన యావత్ బాధలో ప్రభు బాధలు ఉందారట. స్తోత్రం చెప్పు గట్టిగా. మన యావత్ బాధలో యేసు క్రీస్తు బాధలు ఉందాడట ఆయన. మరి మన బాధలు, మన చింత యావత్తు ప్రభు మీద వేసి నిశ్చింతగా ఉండాలి. అప్పుడే మనం బలంగా ఉంటాం. మానసికంగా బలంగా ఉండాలి, హృదయంలో బలంగా ఉండాలి, భౌతికంగా బలంగా ఉండాలి, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో కూడా బలంగా ఉండాలి. బలంగా ఉండాలి, బలంగా ఉండాలి, బలంగా ఉండాలంటే ఎవరిని నమ్ముకోవాలి? యుగ యుగముల వరకు యెహోవానే నమ్ముకోవాలి. నిత్యాశ్రయ దుర్గమైన దేవుణ్ణే నమ్ముకోవాలి.